సరికి మనం ఎవరినైనా సరే విడిచిపెట్టగలిగే మనసు ఖచ్చితంగా కలిగి ఉండాలి. దేవుని నామాన్ని మహిమపరచడానికి, దైవ భక్తి చేయడానికి నీకు ఎవరు ఆటంకంగా ఉన్నా సరే వారిని విడిచిపెట్టి ఖచ్చితంగా దేవుని దగ్గరకు వచ్చేవలసిన వారమై ఉన్నాం. అది ఏదైనా సరే. ఇక్కడ ఎంత క్లారిటీగా చెప్పాడో, నేనయ్యా నిన్ను బ్లెస్ చేసేది, నేనయ్యా నిన్ను ఆశీర్వదించేది, నేనయ్యా నిన్ను దీవించేది. వాస్తవానికి దేవుడు ఆ దినాన అబ్రహామును పిలిచినప్పుడు అతనికి పిల్లలు ఉన్నారా? అబ్రహాముని పిలిచినప్పుడు నేను నిన్ను గొప్ప జనాంగంగా చేసేస్తాను అని చెప్పినప్పుడు అక్కడ అతనికి ఇంకా పిల్లలు లేరు. కానీ గొప్ప జనాంగంగా చేస్తానని చెప్పినటువంటి దేవుని మీద అతనికి విశ్వాసం ఉంది. నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పిన దేవుని మీద అతనికి నమ్మకం ఉంది. నువ్వు నా ముఖ దర్శనాన్ని చూస్తావో అని చెప్పిన దేవుని మీద అతనికి పూర్తి నమ్మకంగా ఉంది. కాబట్టి వెంటనే అబ్రహాము తన భార్యను తీసుకుని లేచి ఏం చేస్తున్నాడు? బయలుదేరాడు. వెళుతూ ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి నాయన అని మాత్రం అడగలేదు. ఎక్కడికి వెళ్ళాలని మాత్రం అడిగాడా? నేను చూపిస్తాను వెళ్ళంతే. మనం ఏదన్నా ఎక్కడికైనా వెళ్ళిరా అంటే 33 ప్రశ్నలు వేసి ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, నేనే ఎందుకు వెళ్ళాలి, నేనే ఎందుకు చెయ్యాలి అని 100 ప్రశ్నలు వేయమా మనం? అమ్మా ప్రార్థన అయిపోయిన తర్వాత చక్కగా అందరూ పరిచర్య చేసి వెళ్ళండి అమ్మా అని కొంతమంది చెప్పామనుకోండి. ఇప్పుడు మీలో రేకెత్తే ప్రశ్నలు ఏంటో తెలుసా? ఎప్పుడు చెప్పలేంది పాస్టర్ గారు నాకే ఎందుకు చెప్పాడు, నేనే ఎందుకు చెయ్యాలి, నేనే లోకుగా కనబడుతున్నానా? ఎలా ఆలోచించాం కదా? అంత డిఫరెంట్ మైండ్ మందే, చాలా విచిత్రమైన మైండ్ మందే. దేవుడే చెప్తున్న మాటను అబ్రహాము కనీసం ఎక్కడికి వెళ్ళాలి నాయనా అని మారు మాట్లాడకుండా. ఏమండి విచిత్రం ఏంటంటే అబ్రహాం అప్పటికే చాలా ఆస్తి కలిగిన వాడు, ఉన్నవాడే, సమృద్ధితో నింపబడిన వాడే. అసలు కట్టుకున్న ఇంటిని విడిచిపెట్టేయడం అంటే, కన్న తల్లిదండ్రులు విడిచిపెట్టేయడం అంటే, ఉన్న ఊరిని విడిచిపెట్టేయడం అంటే అది సామాన్యమైన పని అంటారా? కాదు కదా. అందుకే పెళ్ళిటయ్యల్లో అప్పగింతలు జరుగుతాయి. ఏంటయ్యి మాట్లాడతలేదు మీరు? అప్పగింతలు జరుగుతాయి. ఏమని? బాబా నాయనా ఇదిగో నా కూతుర్ని 20 సంవత్సరాలు కంటికి రెప్పలాగా మట్టి అంటకుండా పువ్వుల్లో పెట్టుకొని పెంచుకొచ్చాను నాయన. ఇప్పుడు అట్టుకొల్లి ఎక్కడ ఎడుతున్నానా, ఎవరి చేతులు ఎడుతున్నాను అని చెప్పి ఆ భర్త చేతుల్లో పట్టుకెళ్ళి పెట్టేసి ఎక్కెక్కేడు చేస్తాడంట. ఎవరో అల్బాబు స్తోత్రం కలుగును గాక. ఎక్కెక్కేడు చేతంటే పెళ్ళి కొడుకు డౌట్ వచ్చింది. ఏంటి ఇలా ఏడు చేస్తాడు మీ నాన్న? ఏమైంది, ఏంటి కథ ఏంటంటే, ఏమి లేదండి 20 సంవత్సరాల నుంచి మంది అనిపించి పెద్ద చేసి నీ చేతులు పెడుతున్నాడు కదా, అందుగురించి బాధ ఎక్కువైపోయింది మా నాన్నకి, అందుకు ఏడు చేస్తాడు. ఇప్పుడు ఆడన్నాడు 20 సంవత్సరాలు పెంచినందుకు అంత ఏడు చేతంటే మీకు అర్థమైపోయింది. స్తోత్రం కలుగును గాక. 20 సంవత్సరాలు పెంచినందుకే ఎంత ఏడు చేతంటే ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి నువ్వు సచ్చేదాకా పెంచాలంటే నేనంతే ఆడవాలే కదా. ఇప్పుడు ఎవడెక్కి ఏడవాలి చెప్పండి? ఇప్పుడు అలా ఉంది ఈరోజు పరిస్థితి. అందుకే చాలాసార్లు అయ్య బాబాయ్ అమ్మ ఎందుకు ప్రార్థన రావట్లేదండి, ఏంటంటే గారు